చివరిలో గోపి గారు చనిపోయే ఒక 2-3 నెలల 4 నెలల ముందు బాగా సీరియస్ అయింది. లేకపోతే ఈ పరిస్థితి రాకూడదు, 5 ఏళ్ల పాటు మీకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా అందరం కూడా ఆకాంక్షించినాం. అనుకోకుండా వచ్చిన ఎన్నిక, అందులో మరి మనందరం కూడా తప్పకుండా మరి ఈ 5 ఏళ్ల పాటు ఏదైతే గోపీనాథ్ గారిని మనం ఎన్నుకున్నామో ఆయన మరణించడం వల్ల వచ్చిన ఎన్నిక ఏదైతే ఉన్నదో దీనిలో తప్పకుండా మళ్ళొక్కసారి ఆయన చేసిన అభివృద్ధికి, ఆయన చేసిన సేవలకు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి గత 10 ఏళ్లలో జరిగిన సేవలు అన్నీ కూడా మనం ప్రజలకు గుర్తు చేస్తూ తప్పకుండా ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ముఖ్యంగా నేను ఒక 2-3 విషయాలు మీకు చెప్తాను, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. 11 ఏళ్ల కిందట తెలంగాణ ఏర్పడ్డప్పుడు హైదరాబాద్లో చాలా అనుమానాలు ఉంటుండే. అసలు ఏమవుతుందో, కొత్త రాష్ట్రం అట, ఏం చేస్తారో వీళ్ళతో నడుపుడు అవుతుందా, ఎట్లా అవుతుంది, ఇట్లా కొన్ని అనుమానాలు ఉండే. అందులో మీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఏంటంటే ఇటు క్లాస్ ఉంటుంది, అటు మాస్ ఉంటుంది. పేరుకేమో జూబ్లీహిల్స్, ఎవరైనా ఇంటే ఏమనుకోవాలంటే మీరు అందరూ కోటీశ్వర్లే, ఇక జూబ్లీహిల్స్ అంటేనే కొద్దిగా బాగా డబ్బులు ఉన్నోళ్ళు, బాగా బలిసిన వాళ్ళు ఉండేదని పేరు. కాన్స్టిట్యున్సీ పేరు జూబ్లీహిల్స్, కానీ మరి లోపల పోతే మాత్రం మొత్తం బస్తీలు, మొత్తం స్లమ్స్, అటు యూసుఫ్గూడ అయినా, రేమత్ నగర్ అయినా, ఎర్రగడ్డ అయినా, బోరబండ అయినా, షేక్పేట్ అయినా, మొత్తంగా ఎక్కడికక్కడ స్లమ్స్. ఒక వెంగళరావు నగర్లో కొద్దిగా తక్కువ, కానీ మిగతా అంతటా కూడా మొత్తం ఎక్కువ బస్తీలే ఉన్నాయి. మరి బస్తీలలో ఉండే పేదలకు కేసీఆర్ గారు ఏం చేసిండో ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 10-12 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆ రోజు మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వంలో ఏమేమి జరిగినాయి ఒకసారి యాద్ చేసుకోండి. 1 కాదు, 2 కాదు, 1,00,000 మంది పేదలకు మనం ఆనాడు మన ప్రభుత్వంలో జీవో నంబర్ 58 కింద, 59 కింద 1,00,000 మంది పేదలు, గూడు లేని వాళ్ళు అక్కడనో ఇక్కడనో 60 గజాలు, 40 గజాలు, 30 గజాల మరి ఆడపోయి ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు హైదరాబాద్లో అనే మాట నేను మీకు యాద్ చేస్తున్నాను. ఇవాళ ప్రభుత్వం ఎట్లుందండి? ఇవాళ పేదవాడు ఎక్కడన్నా గవర్నమెంట్ జాగాలు ఎక్కడన్నా దొరకక, దిక్కులేక నాలా పక్కనో ఆన్నో ఇన్నో కట్టుకుంటే వచ్చి నిర్దాక్షిణ్యంగా హైడ్రా అని చెప్పి ఏడుస్తుంటే, మొత్తుకుంటే, కాయిదాలు ఉన్నాయి చూడరా, కోర్టు ఆర్డర్ ఉందంటే కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చిపారేసి మీరేమైనా చేసుకొని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి ఒకళ్ళు హిందూ ముస్లిం అని కూడా లేదు, ఇష్టం వచ్చినట్టు కూలగొట్టాడు. గరీబోడైనా ఎవడైనా చూడకుండా కూలగొట్టి పారేస్తూ ఉన్నారు. పోనీ ఈ సూత్రం అందరికీ ఉన్నదంటే అందరికీ లేదు. హైడ్రా అనేది పెద్దల పాలిట మాత్రం వాళ్ళనేం ముట్టది, వాళ్ళనేమన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సొంత ఇల్లు కొడంగల్లో కుంటల కట్టిండు. ఆ కుంట పేరు రెడ్డి కుంట. కొడంగల్లో ఆయన ఇల్లు ఎక్కడైతుందో కుంటలు ఉంటుంది ఇల్లు, ఆయన ఉండే ఏరియా పేరే రెడ్డి కుంట. దాన్ని అడిగినోడు లేడు, ఏ హైడ్రా ఓదు, ఏ అధికారి ఓడు. వాళ్ళన్న తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు FTL లోపల కట్టిండు ఇల్లు. దాన్ని అడిగేటోడు లేడు, హైడ్రా ఓదు ఆడికి, అలా కనబడదు అది. అట్లాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన జోర్దార్ బంగ్లా కట్టిండు చెరువు బఫర్లా, దానికాడికి ఓదు. ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు KVP రామచంద్రరావు, ఆయన చెరువు పక్కనే కట్టిండు, దానికాడికి ఓరు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక 50-100 మంది పేర్లు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు. ఎవ్వల ఇంటికాడికి మాత్రం హైడ్రా ఓదు, కులగొట్టే దమ్ము లేదు. కాంగ్రెస్ వాళ్ళు ముట్టది, అధికార పార్టీ వాళ్ళు అంటే అధికార పార్టీకి చట్టం అనేది చుట్టం. గరీబ్ వాళ్ళకి మాత్రం హైడ్రా అనేది ఒక భూతంలాగా మీదపడి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా సాటర్డే సండే వచ్చిందంటే చాలు కోర్టు బంద్ ఉంటే కోర్టు ఇప్పటికి 100 సార్లు చెప్పింది ఇట్లాంటి చేయకూరి, మీరు నోటీస్ ఇయ్యండి, మీరు కరెక్ట్గా పద్ధతి ఫాలో కండి అంటే అవేం చూస్తలేరు, ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ పోతున్నారు. ఏమైంది దాంతో? ఇవాళ గరీబ్ వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. కూకట్పల్లిలో బుచ్చమ్మ అని ఒక అమ్మాయి, ఒక మహిళ హైడ్రా వచ్చి ఇల్లు కొలగొడుతుంది మనం భయంతో గుండాకి చచ్చిపోయింది. నేను పోయొచ్చిన వాళ్ళ ఇంటికి, వాళ్ళ బిడ్డని అడిగిన ఏమైందమ్మా అంటే, వచ్చి నోటీస్ ఇచ్చిర్రన్న, ఇచ్చినాక ఆయనతో రేపో మాపో వచ్చి కులగొడతారని చెప్పి ఆయనతో భయంతోనే గుండాకి చచ్చిపోయింది. ఊరేసుకొని చచ్చిపోయింది, గుండాకి కాదు ఊరి పోసుకొని చచ్చిపోయింది. అంటే ఎంత అన్యాయం అంటే, చేయగలిగితే గరీబోనికి మంచి చేయాలి కేసీఆర్ చేసినట్టు. మీకు ఏమేం చేసిండు కేసీఆర్ గారు? కేసీఆర్ రాకముందు రేషన్ కార్డు మీద పాబంది ఉంటుండే, ఏముండే ఒక్కొక్క కారెట్ మీద 4 కిలోలు ఇస్తుండే మనిషికి. కేసీఆర్ వచ్చినాక 4 కిలోలు 6 కిలోలు చేసిండు. అది మాత్రమే కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆనాడు 10 మంది ఉంటే ఇంట్లో 10 మందికి 6 కిలోల చొప్పున నెలకు 60 కిలోల బియ్యం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన మాట మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మన పిల్లలకు సన్న బియ్యంతో గవర్నమెంటు మన స్కూళ్ళల్లో ఎక్కడికక్కడ సన్న బియ్యంతో బువ్వ పెట్టి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు వచ్చేదాకా ఆ పరిస్థితి లేకుండే. సన్న బియ్యం అనేది వీళ్ళేదో మేము తెచ్చినాం కొత్తగా అంటారు, కానీ వీళ్ళు తెచ్చింది ఏం లేదు.
మన ప్రభుత్వంలోనే మనమే ఆనాడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో మొదలుపెట్టిందే మనం. అట్లాగే ప్రతి ఇంటికి ఇదివరకు మీకు నల్ల బిల్లు వస్తుండే, కేసీఆర్ వచ్చినాక 20,000 లీటర్ల వరకు, అది కాలనీలైనా అపార్ట్మెంట్లైనా బస్తీలైనా మొత్తం ఫ్రీ చేసిండా లేదా? 20,000 లీటర్ల కాడికి. 20,000 లీటర్ల కంటే ఎక్కువ ఎవరు వాడరు, బస్తీలలో ఎవరు కూడా వాడరు. మొత్తం అందరికీ నల్ల బిల్లు ఫ్రీ చేసిండు. అంతకంటే ముందు మీకు ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుండే, గర్పట్టి